our children to worship you, Lord. Lord, let your glory come down in this place, Lord. మా బిడ్డలను ఆయన ఆరాధిస్తుండగా తండ్రి మీ యొక్క మహిమ వారిపైన కుమ్మరించి దీవించమని ప్రార్థిస్తున్నాము. Fill this place with your glory, Lord. మీ యొక్క మహిమతో ఈ ప్రదేశాన్ని నింపమని ప్రార్థిస్తున్నాము నాయన. Unite our hearts and minds. మా మనసులను మా హృదయాలను ఏకీభవించండి. Lord, it is not a function, Lord. It is a worship, Lord. ఇదేదో ఫంక్షన్ కాదు కానీ నాయన ఇది ఆరాధిస్తున్నాము నాయన మీకు వందనాలు. Help us to worship you in truth and spirit. ఆత్మతో సత్యంతో ఆరాధించే కృపను మాకు దయచేయండి. Every tongue shall confess, Lord, you alone, you are Jesus, you are God, Lord. మీ ప్రతి ఒక్క నాలుక ఒప్పుకోవాలి నాయన యేసయ్యే మా దేవుడని చెప్పి మీరే మా ప్రభువు అని చెప్పి ఒప్పుకోవాలి. This is your dwelling place. ఇది మీరు నివసించు స్థానం నాయన మీకు వందనాలు. In your presence there is deliverance. మీ యొక్క సన్నిధిలో నాయన విడుదల ఉన్నది. In your presence there is peace. మీ యొక్క సన్నిధిలో నాయన సమాధానం ఉన్నది. In your presence there is healing. మీ యొక్క సన్నిధిలో నాయన స్వస్థత ఉన్నది. Pour out your spirit on each and every one of us, Lord. ప్రతి ఒక్కరిపైన నాయన మీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. Help us to feel your presence, Lord. ప్రతి ఒక్క బిడ్డ మీ యొక్క సన్నిధిలో అనుభవించే మీ యొక్క సన్నిధిని అనుభవించే కృపను దయచేయండి. Let our thoughts and minds be united in Jesus' name. ఆలోచనలు మా తలంపులు నాయన మరి అన్ని కూడా ఏకీభవించమని ప్రార్థిస్తున్నాము. Lord, we rebuke and cast out whatever the obstructions and whatever the spirit which are standing against this service, Lord, we cast them out in this place. ఎటువంటి అంధకార శక్తులకు తావు లేకుండా నాయన ప్రతి అంధకార శక్తిని యేసు నామమున నుంచి తొలగి బంధించమని ప్రార్థిస్తున్నాము. In Jesus' precious name. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము పరమ తండ్రి. Amen. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Today our children are going to lead the worship. ఈ రోజు మన యవనస్తులు ఆరాధన కార్యక్రమాన్ని నడిపించబోతున్నారు ఉన్నారు. Don't ask only this many children, still youth are there. వీరు యవనస్తులు చిన్న బిడ్డలు కాదు. Unfortunately it is a holiday time, otherwise we would have had so many of our youths here. మరి చిన్న బిడ్డలకు మరి సెలవు దినాలు కాబట్టి చాలా మంది ఇండియా వెళ్ళినారు, లేకపోతే ఇంకా ఎక్కువ మంది బిడ్డలు వచ్చేవాళ్ళు. May the Lord use them mightily. దేవుడు వారి శక్తివంతంగా తన సన్నిధి నిమిత్తమై తన సేవలో వాడుకును గాక. Let this be a humble beginning in their life. వారి యొక్క జీవితంలో ఇది మరి విధేయతతో కూడినటువంటి ప్రారంభము కావాలి. Amen. May the Lord's name be glorified. యేసయ్య నామమున మహిమపరచబడును గాక. ఆమేన్. Praise the Lord, everyone. On the behalf of the youth, I would like to thank the Almighty God, the pastors and the church for the wonderful opportunity they have given to us. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మాకు ఇచ్చినటువంటి ధన్యకరమైన సమయాన్ని బట్టి, పాస్టర్స్ని బట్టి, పెద్దలను బట్టి సంఘం అంతటికి వందనాలు తెలియజేస్తున్నాము. Now let us read Psalms 150 in response. మరి ఉత్తర ప్రచుత రీతిలో కీర్తనలు 115 చూసుకుందాము. 150. Praise the Lord, praise God in His sanctuary. 150. Praise Him in His mighty heaven. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమును స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయన స్తుతించుడి. 3. Praise Him with the blast of the ram's horn. Praise Him with the lyre and harp. తంబురతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి. ప్రతివాద్యముతోనూ పిల్లలతోనూ ఆయన స్తుతించుడి. Praise Him with the clash of cymbals. Praise Him with loud clanging cymbals. 6th verse. సకల ప్రాణులు సమభావించి స్తుతించుడి. Praise the Lord. ప్రభువును స్తుతించుడి. The first song you will sing is Ibadat Karo, and it means, O people of the world, remember that He alone is God. It is He who has given us this life. ఈ లోకంలో మనకి మన జీవితాన్ని ఇచ్చినది యేసయ్యే కాబట్టి ఆయన నామాన్ని మహిమపరిచే ఆయన అర్థం ఇచ్చేటువంటి ఈ పాటతో మనము ఆరాధించుకుందాము. Jia
Psalms 42:11 says, "Why art thou cast down, O my soul? And why art thou disquieted within me? Hope thou in God, for I shall yet praise him, who is the health of my countenance and my God." Let us praise God with this English song. ఈ ఇంగ్లీష్ పాటతో దేవుని ఆరాధించుకుందాము. Psalm 41. Psalm 42 verse 11. 42:11. Yes. కీర్తనలు 42:11 కానీ చూసినట్లయితే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను అని అర్థం ఇచ్చే ఇంగ్లీష్ పాటతో దేవుని ఆరాధించుకుందాము. We'll gather together in His name to praise and worship His holy name. Thank God for this opportunity God has given us. దేవుడు మనకి ఇచ్చిన ధనికరమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. So the song says, "Soar on wings like eagles." పక్షిరాజు వలె మనం ఎగరవలసిన వారమై ఉన్నాము. We can soar on wings like eagles only when we don't have burdens on ourselves. మన పైన భారాన్ని మనం తొలగించుకొని ఆ భారాన్ని యేసు పైన ఉంచి పక్షిరాజు వలె మనం ఎగరవలసి An eagle cannot fly high if it has something heavy on itself. ఈ పక్షిరాజు తన పైన భారం ఉన్నట్లయితే తను ఎగరలేదు ఎక్కువగా. What are the heavy things that are in our lives? Our difficulties, our temptations, our struggles we face every day. కాబట్టి అనుదినం అనుకున్నటువంటి ఇబ్బందులు వాటిని పెట్టుకుని మనం ఎక్కువ ఎగరలేము కాబట్టి వాటన్నిటిని యేసు వైపు ఉంచుదాం. And who is the deliverer? The Lord is our deliverer. యేసయ్య మన విమోచకుడై ఉన్నాడు. Jesus is the one who came to heal the broken hearted. కాబట్టి విరిగి నలిగిన హృదయాన్ని
మరి బాగు చేయవాడు He యేసయ్య. came to free us from the slavery of sin and temptation. పాపం అనే భారం నుంచి మనల్ని విడుదల చేసే నిమిత్తమే He యేసు came to set లోకానికి us, వచ్చాడు. he came to set us free from all the works of the devil. కాబట్టి సాతాను అంధకార క్రియలన్నిటి నుంచి మనకు విడుదల దయచేసే నిమిత్తమే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. 1 John chapter 3 verse 8 says that ఫస్ట్ 1 యోహానులో ఈ విధంగా ఉన్నది. this is the reason the Son of God was manifested, that is to destroy the works of the devil. సాతాను యొక్క అంధకార క్రియలను లయపరిచే నిమిత్తమై యేసు మానవ రూపంలో ఈ లోకానికి తెచ్చి ఉన్నాడని This Telugu song- సెలవిస్తుంది. This Telugu song వినిపించు వాడకు నీవే is all about God's delivering power and how His grace and His presence is enough for us. దేవుని యొక్క కృప మనకి ఏ విధంగా చాలును విడుదల నిమిత్తమై ఆయన మనం ఏ విధంగా విడుదల చేసే దేవుడి నుంచి అర్థమించేటువంటి ఈ తెలుగు పాట దేవుడు మనం No ఆరాధించుకున్నాం. harm will befall us, no harm will come near us if we are under the protection and the guidance of the Lord Jesus and under His precious blood. ఆయన ప్రశస్తమైన రెక్కల నీడలో ఆయన రక్తం కింద కానీ మనం భద్రపరచబడినట్లయితే ఎటువంటి హాని మన దరి చేరదు అని అర్థమించే ఈ పాటతో దేవుని ఆరాధించుకుందాం. Let's praise God with this song. ఈ పాటతో దేవుని మహిమపడుదాం.
I request all of you to stand up for worship. దయచేసి అందరూ నిలబడతాము దేవుని సన్నిధిలో. Thank you, Lord, for this beautiful day we have given us, Lord Jesus. యేసయ్యా, మీరు మాకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. We've gathered here to worship you, Lord Jesus. మిమ్మల్ని ఆరాధించే నిమిత్తం వచ్చి ఉన్నాము నాయన. Your word says that you are seated in the midst of our praises. మా సింహాసనంపై మీరు ఆశీర్వదించే దేవుడు నాయన, మీకు వందనాలు. Lord Jesus, we worship you who is risen. మా మొర మీరు ఆలకించే దేవుడు నాయన, మీకు You have risen from the dead, Lord. మా మొర మీరు ఆలకించే You have been resurrected from the dead, Lord Jesus. We thank you, Lord Jesus. There is no other God in this world who has been risen from the dead. మరి పునరుద్ధానటువంటి ఏ దేవుడు నీ వంటి దేవుడు లేడు నాయన, మీకు వందనాలు. There is no one like you, Father. మీ వంటి దేవుడు ఎవరు లేరు నాయన, మీకు వందనాలు. You have conquered death. మరణాన్ని జయించిన దేవా, మీకు వందనాలు. You have conquered sin. You have conquered Satan. We praise you for that, Lord Jesus. పాపాన్ని జయించినారు తండ్రి, సాతాను చేత కొట్టిన ఆయన, అందులో బట్టి మీకు వందనాలు. Everybody open your mouth and sing praises to the Lord. Thank him for what he has done. యేసే మన జీవితంలో చేసిన మేళను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వందనాలు చెల్లిస్తూ ఈ మాట పాడదాం. We will be delivered from all our burdens and all our sins and all our temptations when we open our mouth and give thanks to the Lord for what he has done and praise him. ఆయన స్తుతించినప్పుడు ఆయన మన జీవితంలో ఆయన మనకి ఏదైతే మేలు చేశాడో, శోధన పైన జ్ఞానం చేసి దయ చేశాడో, వీటన్నిటిని బట్టి యెహోవా దేవునికి మనం వందనాలు చెల్లిస్తూ ఈ మాట పాడదాం. There is no one like you, Father. మీ వంటి వారు ఎవరు లేరు నాయన. We surrender this time to you, Lord Jesus. ఈ సమయాన్ని మీ హస్తానికి అప్పచెప్పుతున్నాము. We offer ourselves as a living sacrifice. మా సజీవ సాక్ష్యముగా మా జీవితానికి సమర్పించుకుంటున్నాము. Let us worship God with this beautiful Tamil song. ఈ కవిడి పాటతో దేవుని ఆరాధించుకున్నాము. We are
giving us this opportunity. దేవుడు మనకి ఇచ్చిన దాన్ని కనబడే సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. All this is for glory to God alone. దేవుని యొక్క నామ మహిమార్థ నిమిత్తమే ఆరాధిస్తున్నాము. We have only half an hour time left. కేవలం 20 నిమిషాలు మాత్రమే టైం ఉన్నది. Let us glorify the Lord with all we have. మన శక్తితో ఆయన ఆరాధించుకుందాము. When I was praying, Lord, I thought that I want all the servants of God to come to the podium. Ravi uncle, Narendra uncle, Stephen uncle, Digal uncle. Podium. Just run. Stephen, Ravi uncle. Run. Once I finish the song, I want the servants of God to raise your hands upon the congregation to bless the congregation. మరి ఈ పాట పాడిన తర్వాత సంఘం పులిపిట్ మీదటువంటి పెద్దలు మరి సంఘాన్ని ఉద్దేశించి మీ దక్షిణాస్తం ఎత్తి దీవించాలని చెప్పి కోరుకుంటున్నాను. See, this war till now Salala never is heard actually. మరి యుద్ధ వాతావరణం ఇంతవరకు సలాలలో ఏమీ లేదు. But maybe in future what may happen we might not know. మనకు భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకేమీ తెలియదు. కానీ దేవుడి కృప మనతో ఉండును గాక. His mercies will be with us. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి
అలాగూ జరుగును గాక. అందరు చెప్పండి కూడా అందరు చేతులు ఎత్తండి. When I give the blessing words, all have to say Amen. దేవుని మాటలు పలుకుతుండగా అందరం ఆమేన్ చెబుదాము. మీకు వెలుగును కలుగును గాక, మీకు కృపను కలుగును గాక, మీకు క్షేమము కలుగును గాక, మీకు సమాధానం కలుగును గాక, మీకు సంతోషం కలుగును గాక, మీ ఆత్మ వృద్ధులు చేయును గాక, మీ చేతి పనులు దీవించబడును గాక, మీ గర్భం ఫలము దీవించబడును గాక, మీ ఇంటిలో మీరు దీవించబడును గాక, మీ కుటుంబాలు వృద్ధి చేయును గాక. నాలోనా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపిదివి నా యేసయ్యా. నాలోనా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపిదివి నా యేసయ్యా. నాలోనా ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపిదివి నా యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ కృపా చాలయ్యా. యేసయ్యా, యేసయ్యా, నీ ప్రేమే చాలయ్యా. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం లేదు. నా జీవిత యాత్రలో ప్రభువా నీ పాదమే శరణం. ఈ లోకమునందు నీవు తప్ప వేరే ఆశ్రయం
పెట్టిన దేవా మీకు వందనాలు, మమ్మల్ని ఖండించిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా సంఘాన్ని మీరు దీవించి ఆశీర్వదించిన ఆయన యవనస్తులకు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. యవన దశలో మీ కాడిలో సంఘంలో నడిపించి ఉన్నారు నాయన, మీకు వందనాలు. చిన్నప్పటి నుంచి నాయన మీ యొక్క మార్పులో జీవించే కృపను దయచేశారు తండ్రి, మీకు వందనాలు. భవిష్యత్తులో నాయన గొప్ప విశ్వాస వీరులుగా వారిని తయారు చేయమని ప్రార్థిస్తున్నాము. మీ యొక్క సేవ నిమిత్తమై వారిని బలముగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. పాటలతో స్తుతించే వారిగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. వాక్యము ద్వారా బలపరిచే వారిగా వాడుకోమని ప్రార్థిస్తున్నాము. స్వస్థత అద్భుత కార్యాలు చేసేవారిగా వారిని మీ పరిచయాత్మలు వాడుకోమని ప్రార్థిస్తున్నాము నాయన. మా పెద్దల సంఘాన్ని వాడుకుని మా పెద్దల సంఘాన్ని ప్రభు ఆశీర్వదించి మరి 53 సంవత్సరాలుగా అనేక మంది స్వార్థ సేవకులను ఆయన సంఘంలో తయారు చేసిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించి మీ కృపలో తెలియజేసినారు నాయన, మీకు వందనాలు. మా పాస్టర్స్ను బట్టి పెద్దలను బట్టి మా సంఘం అంతటిని బట్టి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మరోసారి మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ మా సుజల సింహాసనం పైన మీరే ఆశీర్వాదమని మా ప్రార్థన అంగీకరించి మా ఆరాధనకు అంగీకరించి మరి మీ యొక్క సింహాసనం పైన ఆయన మీరు ఆనందించినారని విశ్వసిస్తూ యేసుక్రీస్తు పుణ్య నామమున ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen. Please be seated. దయచేసి కూర్చుందాము. Thank God for His wonderful presence in our midst. దేవుని సన్నిధిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాము. Thank God for the Lord to give your children such a wonderful talent and blessings. దేవుడు మన బిడ్డలకు మంచి తలాంతులను దీవెనలు దయచేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు. See, our children are called for this purpose. ఇందు నిమిత్తమై దేవుడు మన బిడ్డలను గుర్తు ఉన్నాడు. Maybe they may become engineers, doctors and whatever it may be. ఉద్యోగ రీత్యా వారు డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్స్ కావచ్చు, ఏదో ఉద్యోగం చేసుకోవచ్చు. That may be for their livelihood. అది వారి యొక్క జీవనోపాధి నిమిత్తమై వారి ఉద్యోగాలు వారికి పనిచేస్తాయి. But this is for what they are called to be in this world. అయితే ఇందు నిమిత్తమై వారు ఈ లోకంలో వారి దేవుని బిడ్డలుగా ఎన్నుకొనబడ్డారు. Every child of Bethel బేతేలు సంఘంలో ప్రతి ఒక్క బిడ్డలు కూడా should have this as their calling. కాబట్టి ఇటువంటి పిలుపు బేతేలు సంఘంలో ప్రతి బిడ్డకు ఉండాలని చెప్పి ఆశపడుతున్నాము. Please don't think my child is in India. మరి అనుకోవద్దు నా బిడ్డలు అక్కడ ఇండియాలో చదువుకుంటున్నారని చెప్పి. When we talk about children, all your children. మన బిడ్డలను మన గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క బిడ్డ గురించి When మాట్లాడుతున్నాము. we pray for children, all your children, whoever it may be, wherever it may be. వారు ఎక్కడున్నప్పటికీ మేము ప్రార్థిస్తుండగా ప్రతి ఒక్క బిడ్డ ఎక్కడున్నా సరే దీవించుకోవడానికి చెప్పి ఆశపడుతున్నాము. So let this be our zeal, or let this be our wish that our children to be worship leaders and preachers, and those who are sharing